హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మధు ఏకేపీ. ఈరోజు మన వీడియోలో ఈ రాగి గురించి తెలుసుకుందాం. ఈ రాగి వల్ల కలిగే ఉపయోగాలు అన్నీ తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్రకారం రోజు ప్రొద్దున్నే పరగడుపున రాగి పాత్రల్లోని నీటిని తాగితే శరీరంలోని 3 దోషాలు బ్యాలెన్స్ అవుతాయి. ఇది మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది కూడా. రాగి పాత్రల్లోని నీటిని తాగడం వల్ల ఇంకా ఏ లాభాలు ఉంటాయో చెప్తాను. భూమి మీద ప్రాణులు బతకాలంటే నీరు అత్యవసరం. మానవ శరీరంలో కూడా 70% నీరే ఉంది. అందుకే నీరు మనకు ప్రాణాధారం అని చెప్పచ్చు. ఇకపోతే పూర్వకాలంలో మన వాళ్ళు నీటికి రాగి పాత్రల్లో నిల్వ చేసేవారు. మనం ఇవాళ వాటర్ ప్యూరిఫైయర్లతో నీటిని శుద్ధి చేసుకుంటున్నాం. కానీ ఇదే పని రాగి పాత్రలు కూడా చేస్తుంది. ఆయుర్వేదంలో చెప్పిన దాని ప్రకారం ఈ విషయాన్ని ఇవాళ కొన్ని పరిశోధనలు కూడా ప్రూవ్ చేశాయి. రాగి పాత్ర నీటిని సహజ పద్ధతిలో శుద్ధి చేస్తుంది. శరీరానికి హాని చేసే బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజం, ఫంగస్ వంటి వాటిని రాగి చంపేసి నీటిని తాగడానికి పనికొచ్చే విధంగా మారుస్తుంది. అంతేకాదు, రాత్రంతా రాగి పాత్రలో ఉన్న నీటిని రాగి నుంచి ఒక మంచి గుణం వస్తుంది. మన ఆరోగ్యానికి కావలసిన మినరల్స్ రాగి ఒకటి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ కార్బోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది శరీరంలోని టాక్సిన్స్ బయటికి పంపిస్తాయి. శరీరంలో జరిగే చాలా ప్రాసెస్లలో కాపర్ ప్రముఖంగా ఉంటుంది. సెల్ ప్రమోషన్ దగ్గర నుంచి. అందువల్లే కాపర్ ఎనీమియా రాకుండా చేస్తుంది. రెగ్యులర్గా రాగి పాత్రలోని నీటిని తాగితే తొందరగా కొవ్వుని కరిగిస్తుంది. అంటే శరీరంలో తనకి ఏం కావాలో అది మాత్రం ఉంచుకొని మిగిలిన వాటిని పంపించడంలో రాగి సహకరిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే డిటాక్స్ చేస్తుంది. అంతేకాకుండా జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. రాగి పాత్రలోని నీరు హానికరమైన బ్యాక్టీరియాని చంపేసి అల్సర్ని, ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది. అంతేకాదు, ఆహారంలో ఇతర పోషకాలు శరీరంలో నుంచి మనకి రాగి లభిస్తుంది. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని రోజుకి 2-3 గ్లాసులు నీటిని తాగితే శరీరానికి రాగి అందుతుంది. రాగి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. అంతేకాదు, రాగి బీపీని కంట్రోల్ ఉంచి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అంతేనా, క్యాన్సర్ ముప్పుని తగ్గిస్తుంది. క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం శరీరంలోని ఫ్రీ రాడికల్స్. రాగి వాటితో పోరాడి వీటి ప్రభావాన్ని తగ్గిస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.